తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక చర్చ మాత్రం ఊపందుకుంది. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన వెంటనే ఇక ఎవరైతే 10 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో వారికి సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు ముందు ముందు కనబడతా ఉంది. ప్రధానంగా దానిలో ఖైరతాబాద్, స్టేషన్ కాన్పూర్కు సంబంధించినటువంటి చర్చ మాత్రం ఊపందుకుంది. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అలాగే స్టేషన్ కాన్పూర్కు సంబంధించినటువంటి విషయంలో కడియం శ్రీహరి ఇద్దరికి కూడా ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుందనేటువంటి మాటలు అయితే వింటా ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి పీజేఆర్ తనయురాలు, ప్రస్తుత కార్పొరేటర్ విజయారెడ్డి ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం. మీరు దాదాపుగా దశాబ్దన్నర కాలంగా ఈ ఖైరతాబాద్లో ఉంటా ఉన్నారు. జూబ్లీ హిల్స్ అంతకుముందు పీజేఆర్ ఉన్నప్పటి సందర్భం నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుందనేటువంటి వార్తలు వింటా ఉన్నాం. మీ అవగాహన మేరకు ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నాం? నేను పుట్టినప్పటికే మా నాన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని, పాత ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని కంచుకోటగా చేశారు. తదంతరమే ఈ కాన్స్టిట్యున్సీ కూడా డీలిమిటేషన్ అయ్యి 4 కాన్స్టిట్యున్సీలు మళ్ళీ ఇంకొంచెం పార్ట్ కంటోన్మెంట్లోకి కూడా వెళ్ళింది. ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ ముద్ర పీజీఆర్ గారు వేసుకొని ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే ఎన్నో దగ్గర బస్తీలు స్థాపించడంలో అక్కడ ప్రజలని ఒక కుటుంబ సభ్యుల లెక్క ఆదుకొని ముందుకు తీసుకొని వెళ్ళారు. అవకాశం ఉన్న కాడ ఎస్పెషల్లీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎంతోమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అలాంటి అన్నీ కూడా ఎక్కడెక్కడైతే అవకాశాలు వచ్చాయో వాళ్ళందరికీ కూడా చేసుకుంటూ ఒక కుటుంబ సభ్యుడిగా ముందుకు వెళ్ళారు. నాకు తెలిసి ఈ పాత ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ చాలా ధీటుగా ఉండే. తెలుగుదేశం హయాంలో కూడా అందరూ అటు ఇటు ఉన్నా కానీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉండే. అదే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే రూట్స్ అలాంటివి ఇక్కడ కాంగ్రెస్ రూట్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది. బై ఎలక్షన్స్ వస్తాయి అనేటువంటి మాటలు వింటా ఉన్నాం. ప్రధానంగా దానం నాగేందర్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. అతను సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారినట్టుగా కనబడతా ఉందని చెప్తా ఉన్నారు. మీకున్నటువంటి అవగాహన మేరకు మీరు ఇక్కడ పర్సనల్గా చూస్తూ ఉంటారు కాబట్టి లీగల్గా ఎలా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? లీగాలిటీది ఏముందండి, ఎవరి దృష్టికోణంగా చూస్తే వాళ్ళు అదే లీగాలిటీ. ఎవరు ఎంత కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకుంటే అదే లీగాలిటీ. సో కాంగ్రెస్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ ఈ లెక్క దాంట్లో భాగంగా ఇలాంటివి ఎక్కడ కూడా జరిగినా కానీ అది మేము జ్యుడిషియరీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు జడ్జి ఏ రకంగా తీర్పిచ్చినా, స్పీకర్ ఏ రకంగా తీర్పిచ్చినా మేము రెడీగా ఉన్నాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో వాళ్ళు చేసిన తప్పులే ఇప్పుడు ముందు వాళ్ళు చేస్తున్నారు, మొత్తుకుంటా ఉన్నారు. అది విచిత్ర పరిస్థితి. అది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దాని మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో రాజకీయాలు పక్కకు పెడితే జ్యుడిషియరీ సిస్టంలో జడ్జి చెప్పింది ఫైనల్, లెజిస్లేటరీ సిస్టంలో స్పీకర్ చెప్పింది ఫైనల్. కాబట్టి స్పీకర్ అండ్ జడ్జి ఏది చెప్తారో అదే తుది నిర్ణయం. ఇక్కడ మీరు పలుమార్లు ఆశించారు, టికెట్ ఆశించారు. పోయినసారి కూడా టికెట్ ఆశించడం జరిగింది. మొత్తం మీద కొన్ని సందర్భాలలో మీకు టికెట్ దూరమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం కల్పిస్తుందనేటువంటి వార్తలను కూడా చూస్తున్నాం. మీకున్నటువంటి అవగాహన మేరకు పార్టీని ఎట్లా అనుకుంటా ఉన్నారు ఇప్పటికీ? ఇప్పుడు 2023లో కూడా నాకు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చింది. కానీ థర్డ్ ఫేజ్లో ఇవ్వడంతో టైం చాలా తక్కువ ఉండే. అప్పటికి 10 ఏళ్ల నుంచి ఒక అభ్యర్థి ఫీల్డ్లో ఉండడము, ఆ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మాకు 15 డేస్ గ్యాప్లో ఇక్కడ నాకు టికెట్ వచ్చిందని కొంతమంది అలిగిన వాళ్ళని బుజ్జగించుకోవడం చేసుకోవడంలోనే సగం టైం అయిపోయింది. సో నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా టైం దొరకలేదు. కాబట్టి అనుకున్న స్థాయిలో నేను రిజల్ట్స్ తేలేకపోయినా కానీ నాకు వచ్చిన ఓట్లు 48,000 ఓట్లు. ప్రజలు నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లెక్క నన్ను నమ్మినారు కాబట్టి అన్ని ఓట్లు వేశారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అది మా అధిష్టానం ఈసారి కన్సిడర్ చేస్తుంది. ఎవరికి బీ ఫామ్ ఇచ్చిన అధిష్టానం అది తుది నిర్ణయం అధిష్టానంది, అది మేము శిరసా వహిస్తాం. కానీ వచ్చే వరకు మాత్రం మా వంతు కృషిగా మా అభ్యర్థన మేము చేసుకుంటూ ఉంటాము. కొత్తగా ఈరోజు విజయారెడ్డి గారి గురించి ప్రజలకు కానీ అధిష్టానం కానీ చెప్పే అవసరం లేదు. ఎక్కడ అవకాశం వచ్చినా ఒక విధేయత గల నాయకురాలు లెక్క, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లెక్క, కార్యకర్త లెక్క పనిచేస్తూ ఉన్నాను. అలాంటి మహారాష్ట్ర లాంటి స్టేట్లో కూడా ఎలక్షన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నెలన్నర ఉండి అక్కడ పని చేసుకొని వచ్చాం. సో ఎక్కడ పార్టీకి ఏ అవసరం ఉన్నా, పార్టీ పవర్లో లేనప్పుడు కూడా నేను జాయిన్ అయినప్పుడు నేను మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉండి జంట నగరాలు ఏ పిలుపునిచ్చినా కానీ
ముందంజలో ఉండి కొట్లాడినాను. జిహెచ్ఎంసీ ముట్టడి అంటే జిహెచ్ఎంసీ ముట్టడి, కంటోన్మెంట్ కమాండ్ కంట్రోల్ ముట్టడి అంటే ఫస్ట్ టైం హిస్టరీలో కమాండ్ కంట్రోల్ ముట్టడి చేసి అక్కడి వరకు చేరుకున్న నాయకురాలిని నేను. అదే కాకుండా నిరుద్యోగులు దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి మన అశోక్ నగర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే అందరూ కూడా ఆందోళనకరంగా అక్కడ విద్యార్థులు ఉన్నప్పుడు అందుబాటులో నాయకులు చాలా తక్కువ మంది ఉండే, ఒక మహిళకి అయిన దానికి చాలామంది ఆడవాళ్ళు అక్కడ ఉన్నందుకు పార్టీ తరఫున వాళ్ళకి ప్రొటెక్షన్గా వెళ్ళమని, అది పోస్ట్ మార్టం అయ్యే వరకు ఎంబడ ఉండాలని మాకు ఒక మెసేజ్ వస్తేనే మేము వెళ్ళి అక్కడ మా వంతు కృషిగా మేము నిలబడి అక్కడ న్యాయం చేసే వరకు మేము పోరాడం. సో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అటు పార్టీకే కాదు ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా, లాస్ట్ టైం నిమ్స్ ఎక్స్టెన్షన్లో అర్ధరాత్రి ఇల్లు పట్టాలు ఉన్న వాళ్ళని కూడా ఇల్లులు తీసేస్తుంటే ప్రభుత్వం ఒక అంచివేత ధోరణిలో 200 మంది పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ ఆపినా కానీ వాళ్ళ కోసం మేము కొట్లాడి ఆ ఇల్లులు తీయకుండా మేము ఎంత ప్రయత్నం చేసినా మరని అరెస్ట్ చేసి తీసినా కానీ మా పోరాటం మేము చేసాము. వాళ్ళకి తగు న్యాయం మా ప్రభుత్వంలో చేపిస్తాము. అది ఆ దిశగా మేము నడుస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇలాంటి ఇష్యూస్ ఏ ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు, పార్టీకి అవసరం ఉన్నప్పుడు మేము నిలబడి చేస్తున్న మా పనితీరుని ఇటు ప్రభుత్వం అటు ప్రజలు మా పార్టీ ఇంకా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కొత్తగా విజయారెడ్డి కోసం చెప్పుకునే అవసరం ఏం లేదు. పదవులు వస్తే ఎక్కువ పని చేస్తాం, లేకపోతే మా స్థాయిశక్తులా మేము పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మా విన్నపం ఈరోజు కొత్తగా మేము ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒక మహిళా నాయకురాల్ని కాపాడుకుంటారని, అవకాశం వచ్చినప్పుడు వదులుకోరని నవీన్ యాదవ్కి బీఫామ్ ఇచ్చినప్పుడే మాకు అర్థమైంది. నా కేసులో కూడా 2023లో కూడా చాలామంది బెట్టింగ్లు కూడా కట్టారు. విజయారెడ్డికి బీఫామ్ రాదు, అంతమంది ఉండగా విజయారెడ్డికి ఎక్కడొస్తుంది, కానీ ఇచ్చారు. సో ఆ నమ్మకం నాకు ఉన్నది. నమ్మకం ఒమ్ము కాదనుకుంటున్నాను. అయినా కానీ పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. కాంగ్రెస్లో విధేయక పనిచేసుకుంటూ పునర్వైభోగం ఈ రాష్ట్రంలో ఎట్లొచ్చిందో మొత్తం దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చేటట్టు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు మా పోరాటం జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. అవకాశాలు వచ్చినప్పుడు మా పని తీరేదో మేము చూపిస్తాం. దానం నాగేందర్కి ఒకవేళ బీఫామ్ ఇస్తే ఇట్లనే విజయారెడ్డి ఉంటుందా? ఒకవేళ విజయారెడ్డికి బీఫామ్ ఇస్తే దానం నాగేందర్ మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధపడతారంటారా? అది మా అధిష్టానం గమనిస్తుంది. మాకు ఎట్లా డైరెక్షన్స్ వస్తే మేము అట్లా పనిచేస్తామని. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో అందరం కూడా పార్టీ అధిష్టానం మేరకు పనిచేయాల్సిందే. డెఫినెట్గా నాగేందర్ గారు సీనియర్ నాయకులు. మేము కూడా పీజీఆర్ బిడ్డగా ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాకంటూ ఒక స్థానం కల్పించుకున్న నాయకురాలం కాబట్టి పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా కానీ మేము వేరేళ్ళ సంగతి చెప్పలేను, కానీ నేను మాత్రం పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా కానీ కట్టుబడి నేను పార్టీకి పనిచేస్తాను. ఒకవైపు కంటోన్మెంట్, మరొక వైపు జూబ్లీ హిల్స్, 2 బై ఎలక్షన్స్ వస్తే 2 కూడా జిహెచ్ఎంసీ సరౌండింగ్లోనే ఉంటాయి. రెండింటిని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇప్పుడు ఖైరతాబాద్ ఒకవేళ బై ఎలక్షన్ వస్తే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి, అపోజిట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్కి, అలాగే ఇక్కడ బీజేపీ గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ట్రయాంగిల్ ఫైట్ చూడబోతున్నాం అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా ఉండబోతున్నారు? లాస్ట్ టైం 2014లో బీజేపీ గెలిచిందంటే ముగ్గురము 4 ఫైటులో బీజేపీ బయటికి వెళ్ళింది తప్ప ఇది మాత్రం 100% కాంగ్రెస్ సీటే, లేకపోతే పోయే పరిస్థితుల్లో లేకు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కూడా ఇది కాంగ్రెస్ సీటే. మొన్న మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ఒక వేవ్ ఉండే. అదే కాకుండా జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కనిపించని రోజులు చాలా నడిచినాయి. ఇప్పుడు కూడా మేము అదే దిశగా కంటోన్మెంట్ నుంచి మొదలైంది, జూబ్లీస్లో చూసాము. జిహెచ్ఎంసీ ఈ ఖైరతాబాద్తోగే కాదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మా మేయరే పీఠం ఎక్కుతారని మేము నమ్ముతా ఉన్నాం. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. సిటీ అంతా కూడా కైవసం చేసుకుంటుంది ఎక్కడున్నా. ఎందుకంటే ఇది మా కోసం పనిచేసింది కాదు, ప్రజల కోసం పనిచేసే పార్టీ. మీరు చూశారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నగరం బాగుంటే అంతా బాగుంటుందని ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు ఎన్నో చూసాము. జిహెచ్ఎంసీని ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. 400 కోట్ల ఎక్స్ట్రా బడ్జెట్ తోటి వాళ్ళ చేతిలో ఇస్తే దాన్ని అప్పుల కుప్పలెక్క చేసిన విధానం చూసాం. కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినా కానీ రాష్ట్రాల్లో ముఖ్యమైన నగరాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తుందని ప్రజలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం వమ్ము చేయకుండా మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే జిహెచ్ఎంసీ విస్తీర్ణ చెప్పారో అది కూడా ఒక మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ప్రజలకు ఒక నగరాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ నగరంలో మంచి నాయకత్వం అందజేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని, ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ జెండా రెపరెపలు ఆడుతూ
ముందుకు సాగుతామని మేము నమ్ముతా ఉన్నాం. ఎస్, అడగంది అవ్వైనా బోవ పెట్టదని చెప్తా ఉంటారు. ఒకవేళ బై ఎలక్షన్ వస్తుంది అనేటువంటి సంకేతాలు చాలా వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా ఇండికేషన్ అధిష్టానానికి ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంటుంది కదా. ఇప్పటివరకు మీరు ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పీసీసీని కలిశారు, పలుమార్లు గాంధీ భవన్లో మీటింగ్లో కూడా అటెండ్ అవుతా ఉన్నారు, జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లలో కూడా వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో మంత్రులతో కలుస్తూ ఉన్నారు కదా. అక్కడ ఏమైనా మీకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా బిఎడ్ 2023లో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవ్వండి అనేటువంటి మాటని ఏమని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా? ఇప్పుడు ఇది నేను చెప్పినట్టు ఇది ఒక నేషనల్ పార్టీ అండి. టికెట్స్ ఇచ్చే ముందు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో మేము మా రిక్వెస్ట్లు పెట్టుకుంటాము. ఎందుకంటే మీరు అన్నట్టు అడగంది అమ్మ కూడా బువ్వ పెట్టదు కాబట్టి అడగాల్సిన పరిస్థితి అందరికీ, అది మన హక్కు. కాబట్టి అందరం కూడా అడుగుతాము. నాకు తెలిసి ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతారు. ఇచ్చేది ఇయ్యంది అధిష్టానం నిర్ణయించుకుంటుంది. ఎవరు కరెక్ట్ అయిన అభ్యర్థియో చూసుకొని ఇస్తుందని మేము నమ్ముతా ఉన్నాము. ఎందుకంటే నాకు నా సొంత అనుభవం ఉంది, 2023లో నాకు బీఫామ్ రావడం. అలాంటిదే అనుభవం మళ్ళీ కూడా వస్తుందని, ఎందుకంటే అప్పటికన్నా ఇంకా ధీటుగానే పనిచేశాను కానీ నా పనితనం ఎక్కడ కూడా తగ్గలేదు. కాబట్టి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను కూడా నమ్ముతున్నాను. కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అధిష్టానం అభ్యర్థుల కోసం వెతికినప్పుడు సంగతి, ఆ టైం వచ్చినప్పుడు అది ఏం చేయాలో ఆ పనిలో చేసుకుంటూ ఉంటాం. అంతవరకు మాత్రం పదవుల కోసం ఎలక్షన్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులు లెక్క ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటాం. కొత్త డీసీసీ అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ డీసీసీగా ఒక వ్యక్తిని కూడా నియమించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీలో పాగా వేయడానికి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది అనుకుంటున్నారు? ముందుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువకులను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మనం చూసాము, అతి పిన్న వయసులోనే మా అనిల్ యాదవ్కి రాజ్యసభ మెంబర్ ఇవ్వడం, అదేవిధంగా ఎన్ఎస్యుఐ లీడర్ బల్మూరు వెంకట్ ఎంత కష్టపడి కొట్లాడాడో ఆయనని దృష్టిలో పెట్టుకొని ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు మోటా రోహిత్ యూత్ కాంగ్రెస్లో ఆయన అందించిన సేవలు గమనించి ఆయన కూడా ఒక అవకాశం డీసీసీ ప్రెసిడెంట్గా ఇవ్వడం, అంటే ఎన్నో ఏళ్ళ అనుభవం తర్వాత వచ్చే పదవి చాలా పిన్న వయసులో ఆయనకు రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా అది సంతోషంతో పాటు బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా సహకరిస్తాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే మా అందరి అజెండా. అదే కాకుండా ప్రజలతో కనెక్టివ్ అయ్యి ప్రజలకు సంక్షేమం చేసుకుంటూ ఇందిరమ్మ పాలన ప్రజల వరకు తీసుకొని వెళ్ళే బాధ్యతగా మేమందరం పనిచేస్తాం. ఒకరికొకరు కోఆర్డినేషన్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వని పరిస్థితి వస్తే, బీఆర్ఎస్ ఆఫర్ చేసినటువంటి సందర్భం వస్తే విజయారెడ్డి ఎలా నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే గతంలో వారితో పాటుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఒకటండి, నిజంగానే పదవుల కోసం ఆలోచించేదాన్ని అయితే పవర్లో ఉన్న పార్టీని 2 ఏళ్ళ ముందు వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవసరం ఉండేది కాదు. డెఫినెట్గా నాకు పనిచేసుకునే స్పేస్ కావాలని, స్వేచ్ఛ కావాలని, నన్ను ఒక కాన్స్టిట్యున్సీ నాయకురాల్ని ఒక డివిజన్కి వాళ్ళు ఎట్లా పరిమితం చేశారు ప్రజలందరూ చూశారు. ఈరోజు నేను కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. ఒక నాయకురాలు లెక్క ఎదగలేక అక్కడ ఇమ్మడలేక బయటకు వచ్చాను. ఇక్కడ నాకు ఆ స్వేచ్ఛ ఉన్నది చెప్తున్నాను. రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా పనిచేసే అవకాశం ఉన్నది. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, ఎంతోమంది నాయకులను ఎదిగే అవకాశం ఇచ్చిన పార్టీ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా నాన్నకు కూడా ఎన్నో ఆటలు పోట్లు తగ్గినాయి, అట్లే అవకాశాలు కూడా వచ్చాయి. ఒకసారి పార్టీలో నుంచి ఆయన సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ సిఎల్పి లీడర్గా అవకాశం కూడా ఇచ్చింది ఈ పార్టీయే. సో డెఫినెట్గా కాంగ్రెస్లో నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఒక మహిళగా, ఎడ్యుకేటెడ్ మహిళగా, ప్రజల మధ్యలో ఉండే నాయకురాలు లెక్క నాకు ఈ కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని, ఎందుకంటే నేను నాయకురాలుగా ఎదిగితే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నా ప్రజలకు నేను ఇంకా మంచి సేవ అందించగలుగుతానని ఒక స్వార్థమే తప్ప నా సొంత స్వార్థం ఏం లేదు. మాతోటి ఎంతైతే ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు కూడా అది చెప్తాను, మాకు ఎంత బలం ఉంటే అంత బలం ఒడ్డించి మేము ప్రజలకు సేవ చేసుకొని వెళ్ళేవాళ్ళం. పార్టీల కోసము, పదవుల కోసం పార్టీలు మారాలనుకునే వాళ్ళం కాదు. అట్లా ఉంటే నేను బీఆర్ఎస్ పార్టీని 2 ఏళ్ల ముందు వదిలి వచ్చేదాన్ని కాదు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొన్న 2023లో నేను ఓడిపోతే కూడా నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాధపడ్డారు. కష్టపడేదానికి ఒక అవకాశం రావాల్సింది, నువ్వు గెలవాల్సింది అని. ఆ సింపతి, ఆ సపోర్ట్ నాకు ఉన్నది కాబట్టి నేను మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ పనిచేస్తున్నాను. సో ఆ సపోర్ట్ ఉన్న రోజులు ప్రజల మధ్యలో ఉంటాను, ప్రజలకు సేవ చేసుకుంటూనే వెళ్తాను. కానీ పదవుల కోసం అటు ఇటు చూసే నాయకులం కాదు, మా ఫ్యామిలీ కాదు. ఇది విజయారెడ్డి కార్పొరేటర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద 2023లో ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కూడా ఒక అవకాశం వస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి మాటను కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.